సైంటిఫిక్ గా టర్మ్స్ గా చెప్తాను. ఎందుకు మనం అహింస అవ్వాలి, ఎందుకు మనం జంతువులని గాని పక్షులను గాని చంపకూడదు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ లో అంతా ఎనర్జీ, ప్రతి ఒక్కటి ఎనర్జీ. అంటే మన ఎమోషన్స్ కూడా ఎనర్జీ. మన ఎమోషన్స్ వల్ల కెమికల్స్ క్రియేట్ అవుతాయి మన బాడీలో. ప్రతి ఒక్క ఎమోషన్ ఒక 1400 కెమికల్స్ ని ట్రిగర్ చేసి లోపల దాన్నే హార్మోన్స్ అంటారు. అవి కెమికల్స్ అన్నమాట. అవి రిలీజ్ చేసి దాని వల్ల మన ఫిజియోలాజికల్ గానీ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక కోడిని చంపేటప్పుడు ఆ కోడిలో ఒక ఫియర్ ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఆ యాంగ్జైటీ ఆ కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది, అడ్రినలిన్, కార్టిజాల్ అని. ఫియర్ ఎనర్జీ అది. ఆ ఫియర్ ఎనర్జీని మనం తింటున్నాం, ఆ బాడీలోనే ఉంటుంది, కోసేసాక అది ఎక్కడికి వెళ్ళదు. ఒక వైపు ఏమో మనం ఫియర్లెస్, మనం ఇది అది అంటాం, ఒక వైపు ఏమో మనం ఫియర్ ని తింటున్నాం. అవన్నీ తిని అవి కూడా ఎనర్జీ. ఆ ఫియర్ ఎనర్జీ, ఆ యాంగ్జైటీ ఎనర్జీని మీరు తీసుకొని కన్స్యూమ్ చేసుకొని యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు ఒక ఇంగ్లీష్ లో. మీరు ఏది తింటే అది మీరు అవుతారు. అలాంటిది మీరు ఫియర్ ని తింటే మీరు ఫియర్ నే ప్రొజెక్ట్ చేస్తారు.